అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ ఒక్కొక్కసారి ఉత్సాహంగా అనిపిస్తాయి కానీ, అక్కడక్కడే అంటే ఊర్లోనే అయితే ఓకే. బట్ వేరే ఊరు వెళ్ళేసరికి కొంచెం శ్రమగా అనిపిస్తుంది. బట్ మన కోసం, మన వాళ్ళ కోసం తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అనుకున్నవి కొన్ని అకేషన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం నేను, అక్క, అన్నయ్య మేము ముగ్గురం మాత్రమే ప్రయాణం చేసి ఫంక్షన్‌కి అటెండ్ అవుతున్నాం అనమాట. సో అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయని కూడా తప్పకుండా చేయొచ్చు. అంటే మా వారు, అక్క, బావగారు ఎవరో అంటే అన్నయ్య అయితే ఒక్కడే. సో వాళ్ళెవరూ లేకుండా ఫస్ట్ టైం మేము మా లైఫ్లో అంటే మాకు ఇన్నేళ్ళు వచ్చాక చిన్నప్పుడు స్కూల్కి అన్నయ్య నన్ను అక్కని తీసుకెళ్ళినట్టు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే పిల్లలు ఎవరో ఒకళ్ళు మాకు తోడా ఉండేవారు. అన్నయ్య మా అమ్మ ఆ చెల్లెలిద్దరిని పెట్టుకుని మొదటిసారి ప్రయాణంగా అయ్యాడు. మా నాన్నగారు తమ్ముడు అనమాట. మా నాన్నగారు వాళ్ళు నలుగురు, అందరికన్నా పెద్దవారు నాన్నగారు. మా మొత్తం ఆ ఫ్యామిలీకే హెడ్ ఆఫ్ ద మెంబర్ అనమాట మా నాన్నగారు. అంటే ఉన్నప్పుడు, ఇంతకుముందు ఇప్పుడు లేకపోయినా నాన్నగారు పెద్దవారే. మా నాన్నగారు వాళ్ళల్లో నెక్స్ట్ బాబాయ్ కూడా వెళ్ళిపోయాడు. మా అత్తయ్య ఆఖరి బాబాయ్య ఉన్నారనమాట. ఆఖరి బాబాయ్ వాళ్ళ మనవడి ఒడుగు అనమాట. యాక్చువల్గా మా అన్నయ్యకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మా బాబాయ్లు ఇద్దరు పిల్లలకి కూడా మగ పిల్లలు మ్యారేజ్ అవ్వలేదు. ఆఖరి బాబాయ్ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయిందన్నమాట. వాడికి ఒక కొడుకు. సో వాడి మా ఒడుగు అనమాట. ఆడపడుచులు మేమిద్దరమే అవుతాము. ఎందుకంటే మా అందరికీ మేమిద్దరమే ఆడపడుచు. ముగ్గురు మగ పిల్లలు ఉన్న వాళ్ళకి అక్క నేనే ఆడపడుచును. సో వెళ్ళాలి, ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు అక్క అన్నయ్య వెళ్తారు, లేకపోతే నేను అన్నయ్య వెళ్దాం, అలా అన్ని కాంబినేషన్ ట్రై చేసిన తర్వాత అనుకోకుండా ముగ్గురం వెళ్దామని అనుకున్నాం అనమాట. అమ్మకి కాలు నొప్పిగా ఉంది కదా రాలేనన్నారు. సో ఫస్ట్ టైం బయలుదేరాం అనమాట. అది మచిలీపట్నంలో శంకరమఠంలో చేస్తున్నారు. మనం మన ఇంటికి ఎవరైనా ఫంక్షన్కి అటెండ్ ఖచ్చితంగా మనం కూడా వెళ్ళాలి అన్న ఉద్దేశం అయితే నాకు ఖచ్చితంగా ఉంటుంది. పిలిచిన అంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళాలి అని అనుకుంటాను. అది వేరే విషయం. ఎందుకంటే ప్రేమగా పిలుస్తారు ఎంతోనూ. అదే ప్రేమ లేకుండా పిలిచిన చోట అయితే ఉండలేం మనం. మన బాబాయ్ ఎందుకంటే బ్లడ్ రిలేషను, మనకి నాన్న సైడు అనేసరికి బ్లడ్ రిలేషను. అమ్మ సైడే అలా కాదు, మనకు ఎవరైనా ఇష్టమే. కానీ మనల్ని ప్రేమగా పిలిచారు. అట్ ద సేమ్ ఏంటంటే మన ఇంటికి కూడా వచ్చారు పాపం అన్నప్పుడు మనం వెళ్ళాల్సిన ఉంటుంది కదా అని చెప్పని మా పిన్ని రాగానే పట్టుకుని కూతుళ్ళం కదా ఇంక మేమేను సొంత కూతుర్లాగా వచ్చారు. ఎంత సంతోషంగా ఉందో. కానీ కొంచెం లేట్గా వెళ్ళాము. విజయవాడలో కొంచెం బస్సు లేట్ అయ్యి కొంచెం ఇబ్బంది పడి వెళ్ళామన్నమాట. అది శంకరమఠంలో చేస్తున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకరమఠం ఉంటాయి కదా, అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లోనూ కొన్ని ఊళ్ళల్లోనూ ఎంత బాగుందండి శంకరమఠం. అసలు శ్రీ భారతీ తీర్థస్వామి వారి మఠం అని ఉందన్నమాట అక్కడ. అంటే మనకు పీఠాధిపతులు వస్తూ ఉంటారు కదా, అంటే నడిచేదేమో కంచి కామకోటి మహాసర స్వామి వారు కదా. నెక్స్ట్ అందరూ భారతీ స్వామి వారు, ఇంకా నెక్స్ట్ అందరూ వస్తున్నారు పీఠాధిపతులు. బట్ అక్కడ ఒక గుడి అనమాట. అది అందులో గుళ్ళు చాలా ఉన్నాయన్నమాట. పెద్ద ప్రాంగణం, ఎంత ప్రశాంతంగా ఉందంటే పెద్ద రావి చెట్టు, ఒక 2 ఫంక్షన్ హాలు, భోజనం పెట్టే హాలు, ఇంకా ఏసీ హాల్ ఒకటి ఉంది. ఇప్పుడు చేసేదేమో వీళ్ళు ఒడిగైతే ఎక్కడ చేస్తున్నారో అది గుడులు ఉన్న ప్లేస్ అనమాట. మొత్తం లోపలంతా గుళ్ళే ఉంటాయి. నిజంగా నేను చాలాసార్లు లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాను, గుడిలో చేసిన ఏదైనా ఫంక్షన్ చేసిన దానికి పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది, ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఫంక్షన్ హాల్లో చేసిన దానికి, ఒక గుడిలో ఉండే ఒక ఫంక్షన్ హాల్లో చేసిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం కూడా మా చెల్లి వాళ్ళ బర్త్డే అయితే చెప్పాను అనమాట. అందులో కూడా ఫంక్షన్స్ హాల్స్ ఉంటాయి. మనం తీసుకుని చేస్తే ఆ గుడి దగ్గర ఉండే స్వామి ఆశీస్సులు, ఆ గుడి చుట్టూరు ఉండే పాజిటివ్ ఎనర్జీ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఉదయాన్నే వెళ్ళిన వెంటనే గవ్వ స్నానాలు చేసేసి అక్క నేను రెడీ అయిపోయాను అనమాట. అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. ఇంకప్పుడు ముహూర్తం అయిపోయింది. కానీ ఇంకా భిక్ష అది ఉంటుంది కదా, అవన్నీ ఇంకా చూడొచ్చులే, మరి ఏం చేస్తాం, మన చేతిలో లేనిది. యాక్చువల్గా ముందే బయలుదేరాం కానీ బస్సు మిస్ అయ్యి, బస్సు ఒకటి బాగాలేదట. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక బస్సు వచ్చిందనమాట. అందువల్ల లేట్ అయిపోయింది. ఇంకో మా తమ్ముడు, మా పిన్నికి ఒక్కడే కూడా అనమాట. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిదే, వాడే చిన్నవాడు, వాడి పిల్లాడికి యాక్చువల్గా అష్టమ గర్భంలో ఉడుగు చేస్తున్నారంటే 8 ఏళ్ళకే ఉడుగు చేస్తున్నారు. అది ఎంతో అదృష్టం చెప్పచ్చు అలా ఉడుగు చేయడం కూడాను. ఎందుకంటే బుజ్జి వామనుల్లో వాళ్ళు ఉంటారు. ఇగో మా మరదలుదను ఇందాక చూపించానుగా తమ్ముడు, తిను మా మరదలు. సో ఎంత ప్రేమగా ఉంటుంది అక్క అక్క అనవాడు. అలాగే వదిన వదిన అని చెప్పి తను కూడాను. ఆ చంటాడు కూడా మేము ఎప్పుడో చూసాం. పెళ్ళికి వెళ్ళామంటే మా తమ్ముడు పెళ్ళికి మళ్ళీ 8 ఏళ్ల వరకు మేము అసలు వెళ్ళలేదు. ఇగో చిన్న వామనుల్లాగా ఎంత బాగా చెప్తున్నాడంటే మీరే వినండి, విన్నాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఆరోగ్యం వాహన
వాహన హరిత అంబరీష యవనాశ్వ త్రయారుషేయ ప్రవరాన్విత హరితస గోత్ర ఆపస్తంభ చెవి పట్టుకో ఆపస్తంభ సూత్ర కృష్ణ విదుష్యాక అధ్యాయై. మీ పేరు చెప్పు. ఏం చెప్పినాను? శర్మ అహంభో అభివాదయేత్ అభివాదయేత్. కూర్చో. అనేనా చెప్పు. ప్రాతః అగ్నికార్య. చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాడో విధవ వాడైతే. అత్త 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 అని మమ్మల్ని ఇద్దరిని అసలు వదలేదు. అపర్ణత్త సిరత్త మా పెదనాన్న అని చెప్పి మా అన్నయ్యని కూడా అందరినీ అసలు వాడు భలే ప్రేమగా దగ్గరికి వచ్చి ఆ చిన్న పిల్లలు కొడుకు చేస్తే ఎంత ముచ్చటగా ఉంటారో వాళ్ళు చూస్తే భలే అనిపించింది. మాకు అసలు వదలబుద్ధి అవ్వలేదు. అది చెప్పానుగా ఏదైతే స్టేజ్ ఉందో చుట్టుపక్కలంతా అంటే ఆ చుట్టూరు ప్రాంగణంలో అంతా గుళ్ళు అనమాట. అదే ప్రాంగణంలోనే బయట ఎక్కలేదు. అసలు ముఖ్యంగా అక్కడ దక్షిణామూర్తి ఉండి గురువారం రోజు మేము వెళ్ళిన రోజు అనమాట. ఆ రోజు దక్షిణామూర్తి ప్రత్యేకించి అభిషేకాలు చేస్తారట. అసలు ఎంత కనుల పండుగగా ఉందండి. నేను దక్షిణామూర్తి గుడి చూసిందే తక్కువ, అందరూ ఇలా అభిషేకం అంతా చూస్తూ ఉన్నాం. ఉడికి అయిపోయిన తర్వాత ఇంచుమించు 10-10:30 అయిపోతే అప్పుడే ఇది మొదలైందనమాట. మనం గోత్రరావులతో రాయించుకోవచ్చు. అసలు ఏ రోజు ఎక్కడ ఉంటావా అనేది మాకు తెలియదు. ముందు రోజు సాయంత్రం వరకు మేము వెళ్తామని అనుకోలేదు. ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికి వరకు మళ్ళీ బయలుదేరాము. గాయత్రి అమ్మవారు, దక్షిణామూర్తి, సీతారాముల వారు, అన్ని గుళ్ళు మొత్తం అందరివి ఉన్నాయి. అమ్మవారివి, అయ్యవారివి, శివుడిది, కృష్ణుడిది, దత్తాత్రేయ స్వామిది, అందరి గుళ్ళు ఉన్నాయి. చూసారుగా చుట్టూరు ఇలా తిప్పితే ఇక్కడ స్టేజ్ ఉంటుంది. దాని పక్కనే మళ్ళీ ఇటు పక్క నుంచి వేరే గుళ్ళు మళ్ళీ. అసలు బయట కానీ లోపల కానీ ఎంత ఆహ్లాదంగా ఉందంటే ఏదైనా ఊరే అని అనిపించింది నాకు. మచిలీపట్నం కూడా యాక్చువల్గా మంచి ఊరే, మా పిన్ని వాళ్ళు ఉన్నది. నాకు ఆ ప్రాంగణం చూసేసరికి అబ్బా ఎంత బాగుంది అనిపించింది. అంటే ఈ మఠాలన్నీ స్వామివారి ఆధ్వర్యంలో వాళ్ళు నడిపించేటట్టుగానే కదా ఉంటాయి. ఇక మా బుజ్జి మనల్ని వీడాను ముద్దుగా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా పళ్ళని ఉడిపోయి వాడికి చాక్లెట్ కొనిద్దాం అనుకున్నాను కానీ వద్దని మా వాళ్ళు కూడా అనమాట. ఎందుకంటే పిల్లలకి అవి పెట్టి ఆ పళ్ళు పుచ్చిపోయి ఉడిపోవడం కన్నా ఏదైనా ఇంకొంచెం మంచిది ఉపయోగపడేది ఇస్తే బెటర్ అని చెప్పని ఇక మమ్మల్ని ఇద్దరిని పెద్దత్త చిన్నత్త అంటున్నాడు. ఏదో సంతోషంగా అనిపించింది మాకు. సరదాగా మీకు కూడా ఈ హ్యాపీ మూమెంట్ షేర్ చేద్దాము. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పాను కదా, ఏదైనా ఇలా గుళ్ళల్లో ఉండే ఫంక్షన్ హాల్స్ అలా ఏమైనా ఉంటే కనుక అవి ప్రిఫర్ చేస్తే గుడికి మనం ఏదంతా కొంత సహాయం చేసినట్టు ఉంటుంది. అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీని అంతా మనం తీసుకున్నట్టు ఉంటుంది. మా పిన్ని బాబయ్య ఇంకా వాడు భిక్ష వేస్తున్నప్పుడు మేము అందరం కూడా గోత్రంలో చెప్తారు కదా, బుజ్జిగా వాడి ప్రవర్ చెప్తున్నాడు అనమాట. హరితస గోత్రం మా అమ్మగారు వాళ్ళ ఇంటిదనమాట అది. వాడి గోత్రం చెప్పి పేరు చెప్పుకొని అన్నీ చక్కగా పంతులుగా ఎలా చెప్తే అలా చక్కగా నోరు తిరుగుతుంది కూడాను. బాగా చెప్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత హాయిగా ప్రశాంతంగా కూర్చుని గుడిలో దక్షిణామూర్తి వీడియో అంతా తీసిన అభిషేకంది మీరు కళ్ళారా చూడొచ్చు. ఎందుకంటే మనం ప్రత్యేకించి వెళ్ళి అవి చూడలేం. మనం అలా వెళ్ళినప్పుడే అక్కడ ఉండేవి ఏమైనా ఉంటే మనం కూడా చూసి చక్కగా తరించవచ్చు. మీకు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పని వీడియో షూట్ అది చేశాను. ఆ తర్వాత చిన్నగా బట్ట అది పెట్టి పాటలు మంగళహారతి పాడాము. ఆడపడుచున్నాం కదా ఎంతైనాను ఆడపడుచిన ఆంజనాలు సరిగా అదొక ఆనందంగా అనిపిస్తుంది మనకి. మా పిన్ని వాళ్ళు ఇచ్చారనమాట. ఇప్పుడు అసలు మా పిన్ని మా చిన్నప్పటి నుంచి కూడా మాకు పచ్చళ్ళు పెట్టించినా కూడా ఎంత టేస్టీగా వండుతుందంటే, శుభ్రంగా చక్కగా నూనె వేసి మినపరొట్టి కాల్చిందంటే ఎంత కరకరలాడుతూ భలే ఉంటుంది. గడ్డ పెరుగు వాళ్ళకి పాడి అది ఉండదనమాట. గడ్డ పెరుగు కానీ పచ్చళ్ళు చింతకాయ పచ్చడి పెడితే నోరు ఊరిపోయేవి. అసలు అంత బాగా వంటలు చేస్తుంది. అసలు అంటే కాంప్రమైజ్ అవ్వదు అనమాట. దీనికి నూనెకి ఉప్పుకి కారానికి ఏం అవ్వదు. మంచిగా అన్ని వేసి చక్కగా వండుతుంది. ఇంకో పిన్ని కూడా అంతే. మా పిన్ని, ఇంకో సావిత్రి పిన్ని అయినా దుర్గు పిన్ని అయినా వీళ్ళు సొంత పిల్లలనే చూస్తారు. ఎందుకంటే ఆడపిల్లలం కదా మేము. ఇంటి ఆడపడిచినట్టుగా మనం మంచిగా ట్రీట్ చేసేవారు. మా తమ్ముళ్ళు కూడా అంతే అలాగే ఉంటారు. ముగ్గురు అబ్బాయిలు, మేము 2 అమ్మాయిలు అనమాట. మా అత్తయ్యకేమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా ఇంద్రానుదిన లాస్ట్ టైం షేర్ చేశాను, మా శ్రీకాంత్ బాబాను. సో వాళ్ళు అత్తయ్య పిల్లలు, వీళ్ళేమో మేము అందరూ కజిన్స్ అనమాట. చెప్పాను కదా దక్షిణామూర్తికి అభిషేకం జరుగుతుంది. మేము కూడా మంత్రాలు రాయించాం. పంచామృతాలు అసలు అన్ని గంధము, పళ్ళ రసాలు, కొబ్బరి బొండాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్నీ రెడీ చేస్తున్నారు.
హ్యాపీగా మేము కూడా వచ్చి కాసేపు మంచిగా చూడొచ్చు, స్వామివారి అభిషేకంలో పాల్గొనచ్చు అని అనిపించింది. ఇక బాబాయ్ ఏదో ముచ్చట చెప్తున్నాడు అనమాట. పాపం కాలికి మన షుగర్ ఎక్కువైంది ఏదో అంటే అమ్మ ఇలా ఇలా అని చెప్పని కూతురుతో చెప్పుకుంటారు కదా, అలా చెప్తున్నారు. అన్నీ బాగున్నాయి. మళ్ళీ సాయంత్రం వెంటనే భోంచేసి మళ్ళీ బయలుదేరేసి ఉదయానికల్లా వచ్చారు. ఎందుకంటే హాలిడేస్ లేవు, లీవ్ పెట్టుకున్నారు కాబట్టి. అక్క అన్నయ్యకి మెయిన్, నేనంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇగో మా మేనత్త, మాకు చాలా ఇష్టమైన మేనత్త. మంచిగా మేము అందరం గచ్చగాలు ఆడుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం, గవ్వలు ఆడుకుంటాం, అన్ని దెబ్బలు ఆడుకుంటూ కూడా ఆడుకుంటూ ఉంటాం భలే. ఫైనల్గా భోజనం అయితే ఎంత బాగుందంటే హాయిగా హోమ్లీగా అనిపించింది. పులిహార మామూలుగా మన ఇంట్లో ఇప్పుడు ఎలా ఉంటాయి అలాగే, కానీ టేస్టీగా ఉన్నాయి. మా పిన్నికి టేస్ట్ తగ్గట్టుగా అన్నీ మంచిగా చేయించింది. భోజనం చేసేసి చలో హైదరాబాద్ ఇంకా వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత గొంతు నొప్పి కొంచెం అంతా మళ్ళీ అలసటగా అనిపించింది. వెంట వెంటనే తిరుపతి, నెక్స్ట్ ఇక్కడికి మళ్ళీ మచిలీపట్నం ఇంకో ఫంక్షను, ఇవన్నీ అటెండ్ అయ్యేసరికి అలసటగా ఉందంతే. బట్ బ్యాక్ టు నార్మల్ అవుతే రేపు ఇంకో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. అది కూడా అయితే అప్పుడు ఫ్రీ అవుతాము. సో మీ అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారని చెప్పని వీడియో షేర్ చేస్తాను. ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది మాకు, ఫుల్ అలసట. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ సరదాగా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.